ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి అతి పెద్ద లాటరీ తగలబోతుంది. దేవుడు అనుగ్రహంతో మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. అయితే ఈ కుంభరాశి వారికి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగబోతుంది? అలానే ఏ విధంగా అతి పెద్ద లాటరీ వారికి తగలబోతుంది? భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎటువంటి ఆర్థిక పురోగతిని వారు పొందబోతున్నారు? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముందుగా మనం ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే బంధాలకు, అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే గనక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అలాగే కుంభరాశి వారిలో ఇతరులపై ప్రేమ, అభిమానం అనేవి కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు. తొందరపాటుతనం అనేది వీరిలో అస్సలు ఉండదు అని చెప్పాలి. ఆలోచించిన నిర్ణయాలే తీసుకుంటారు. వాటి వల్ల మీకు ఎంతో మేలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు కోరుకునే వ్యక్తి కూడా మేలు జరగాలని కోరుకుంటూ ఉంటారు కూడా. అంటే శత్రువులను కూడా ప్రేమించే గుణం ఈ కుంభరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలానే కుంభరాశి వారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సహాయం చేయడం మాత్రమే కాదు, వారిని కష్ట ఊబిలో నుండి బయటపడేయడానికి శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ చేతన అందించిన వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కూడా. అలాగే వీరి పక్కన ఉన్నవారు, వీరితో పాటు పనిచేస్తున్న వారు, అలాగే స్నేహితులు వీరి కంటే పైకి ఎదుగుతుంటే చూసి సంతోషపడతారు కూడా. తప్ప ఎప్పుడు కూడా కుళ్ళుకోవడం, అసూయ పడే అనేవి ఈ కుంభరాశి వారికి చేతగనతం. వీళ్ళకి అసలుకి అలాంటివంటే నచ్చదు. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఇటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఇప్పుడు మాత్రం మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు కనిపించబోతున్నాయి. దీనికి కారణంగా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు. ఖచ్చితంగా పొందుతారు. అది పెద్ద లాటరీ మీకు తగలబోతుంది. అంటే ఆర్థికంగా పురోగతికి సంబంధించిన ఎటువంటి అంశాలు ఎన్ని కూడా మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది వరకు మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా కానీ ఫలితం ఏ మాత్రం మీకు శూన్యంగా కనిపించేది. ఒకవేళ వచ్చినా కానీ అంటే ఫలితం మీకు వచ్చినా కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత వచ్చేది కాదు. కానీ ఈ సమయంలో మీరు ఊహించని ధనలాభం అనేది కూడా మీకు ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో మీకు లాటరీ తగిలినట్టుగా అంతగా మీరు వృద్ధి చెందే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అది మీరు వ్యాపారం చేస్తున్న వారైనా సరే, ఉద్యోగం చేస్తున్న వారైనా సరే, ఏ పని చేసినా ఆ పనిలో ఖచ్చితంగా మీకు అభివృద్ధి అయితే మీరు చూస్తారండి. ఇది వరకు మీరు అతి పెద్ద కష్టం మీద కూడా సాధించలేని విజయాన్ని కూడా ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు అని చెప్పాలి. అతి త్వరలోనే మీ యొక్క జీవితం పూర్తిగా మలుపు తిరగబోతుంది అని చెప్పాలి. ఇది వరకు మీ జీవితంలో కష్టాలు, బాధలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి మీరు కూడా విముక్తులయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఈ వీరి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంపు మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉండబోతున్నాడు. ఎందుకంటే మీ మంచి మనస్తత్వమే ఈ సమయంలో మీరు ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కారణమవుతున్నారు. కాబట్టి మీ జీవితంలో అద్భుతమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు పొందుకునే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరమైన అంశాలలో మీరు ఊహించని విధంగా ధనలాభం అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా వృద్ధి సాధించడానికి ముందుగా అవకాశాలు కూడా మీకు ఎక్కువగా వస్తాయి. అంతకన్నా ముందు అవకాశాల కోసం మీరు పరిగెత్తిన వారే కనుక ఈ సమయంలో అవకాశాలు మీ కాళ్ళ దగ్గరికి కూడా వస్తాయి. అంటే అంతకు ముందు ఒక్క అవకాశం వస్తే చాలు అనుకునే వారికి ఈ సమయంలో ఒకేసారి చాలా అవకాశాలు వస్తాయి అని చెప్పాలి. వాటిలో ఏది మీరు సద్వినియోగం చేసుకోవాలో అర్థం కాక సతమతమయ్యే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కూడా.
ఈ విధంగా కుంభరాశి వారికి అది పెద్ద లాటరీ తగిలినట్టుగా వారి జీవితం అనేది పూర్తి స్థాయిలో మారబోతుందని చెప్పాలి. ఆ భగవంతుడు యొక్క కృప కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉండబోతున్నాయి. ఆర్థిక పరమైన అంశాలలో మీరు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే చూస్తారు కూడా. వంశపారమైనంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టుల కేసులో కానీ వివాదాలు కానీ ఉన్నట్లయితే గనక వాటన్నిటిని మీరు దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అవుతారు. అంటే ఇది వరకు మీరు ప్రయత్నం చేస్తారు కానీ ఫలితం మాత్రం మీకు దక్కలేదు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితం అయితే మీకే దక్కు తీరుతుంది. అలాగే మీ జీవితంలో తీరని సమస్యలు అంటూ ఏదైనా ఉన్నట్లయితే గనక ఆ సమస్య నుండి కూడా మీరు విముక్తులయ్యే అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇది వరకు కుంభరాశి జాతకులు ఎప్పుడు కూడా మా జీవితం ఈ విధంగా కష్టాలతోనే సాగిపోతూ ఉంటుంది అని అనుకుంటూ ఉన్నట్లయితే గనక ఇక ముందు మీ యొక్క జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పాలి. ఎటువంటి సందేహమే లేదు. ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా సక్సెస్ తో దూసుకుని వెళ్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా పెరుగుదల కోసం నిరీక్షిస్తూ ఉన్నట్టయితే గనక ఉద్యోగస్తులకు కూడా వారు ఆశించిన రీతిలో ఆర్థికంగా పెరుగుదల కూడా ఉండబోతుందని చెప్పాలి. అలాగే మీ జీవితంలో మీరు మరెన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా కానీ, లేకపోతే ఉద్యోగంలో మార్పులు కానీ, బదిలీ కావాలని కోరుకుంటున్నా కానీ ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కుంభరాశి వారి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో సక్సెస్ తో దూసుకొని వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. దేశీయం లాభాధికంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి అంతకు ముందు ఎటువంటి ఆటంకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఆటంకాలన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. డబ్బు సమకూర్చి సన్నిహితుల నుండి కూడా మీకు కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణమైన మద్దతు అనేది ఈ సమయంలో మీకు లభిస్తుందని చెప్పాలి. అవకాశాలు కూడా మీకు బాగా వస్తాయి. ఈ విధంగా విదేశీయం కూడా లాభ ఆదాయకంగా కనిపిస్తుందని చెప్పాలి. అలాగే మీ జీవితంలో మీకు వివాహం అనేది ఒక పెద్ద సమస్యగా ఉన్నట్లయితే ఆ సమస్య తీరే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఇది వరకు మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ వివాహం విషయంలో మీరు మంచి ఫలితం అయితే అందుకోలేకపోయారు. ఎందుకంటే ఎన్నో సంబంధాలు చూసినా కానీ ఏదో ఒక లోపం అనేది కనిపిస్తుంది. కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వివాహాన్ని మీరు పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నట్లయితే గనక అది పెద్ద లాటరీ తగిలినట్టుగా మీ జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి సంబంధమే మీకు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి కూడా కావచ్చు. అన్ని అంశాలు కూడా మీకు అనుకున్నటువంటి అన్ని సంబంధమే మీకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహ సంబంధాలు చూసుకునే వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు మోసపూరితమైన మాటలతో మిమ్మల్ని లోబర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలైతే చేస్తున్నారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది చెప్పాలి. లేకపోతే మాత్రం కుంభరాశి జాతకులు చాలా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వివాహ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. 1కి 10 సార్లు మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతే అడుగు ముందుకు వేయడం అనేది చాలా ఉత్తమం అని చెప్పాలి. లేకపోతే మాత్రం మీకు జీవితంలో సమస్యలు మీరే తెచ్చుకున్న వాళ్ళవుతారు. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలి. అలానే కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ సమయంలో విజయవంతంగా సత్ఫలితమయ్యే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ పెద్దల నుండి మీకు ఆమోదం అనేది లభించలేదు అని నిరాశలో ఉన్నారు. కానీ ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా వారి నుండి మీకు శుభవార్త వినే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అలానే కుంభరాశి వారి యొక్క జాతకంలో అది పెద్ద లాటరీ తగలబోతుంది. దేవుడి అనుగ్రహంతో, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో
కోట్లకు అధిపతులు అయ్యే అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే కాదు, మిగిలిన అంశాలు కూడా కుంభరాశి జాతకులకు అనుకూలమైన ఫలితాలను చూపిస్తున్నాయని చెప్పాలి. అయితే ఈ కుంభరాశి వారి జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసా పఠించాలి. శుభప్రదమైన మంగళవారం రోజున హనుమంతుడికి పసుపు వస్త్రాలు సమర్పించండి. అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీ దేవిని ప్రతి శుక్రవారం రోజున ధూపం, దీపం, నైవేద్యాలతో ఆరాధించండి. మంచి శుభ ఫలితాలు అయితే అందుకుంటారు. శని భగవానుని కూడా నిత్యం మీరు ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణం చేయాలి. అలాగే మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులను, నల్లని వస్త్రాలను, నల్లని ఆహార పదార్థాలను పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేస్తే గనక శనిదేవుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా వెళ్ళవేళ మీకు తోడుగా ఉంటాయని చెప్పాలి. అలాగే కుంభరాశి వాళ్ళకు రాబోయే మహాశివరాత్రిలోపు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఇంటికి ఇద్దరు దేవుళ్ళు రాబోతున్నారు. ఆ దేవుళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళకి ఏదో సంకేతాన్ని మీకు ఇవ్వబోతున్నారు. అయితే వీళ్ళకి ఆ 2 రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాబోయే మహాశివరాత్రి లోపు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, అలాగే ఏ విధంగా వాళ్ళు పనులు అనేది మీరు చేసుకుంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి అనుకూలంగా జరుగుతుంది. దానికి తోడు ఏ ఇతర దేవతలు వాళ్ళ ఇంట్లో అనుగ్రహం చేయబోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఏ సంకేతాలు ఇవ్వబోతున్నారు, ప్రతి ఒక్కటి కూడా చాలా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారికి సంబంధించినంత వరకు వాళ్ళ వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో అది చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ శాతం మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. మనసుతో ఆలోచించి ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి మంచి జరగాలని, అలాగే మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి అయితే వాళ్ళ సంతోషాన్ని వీరి సంతోషంగా ఎక్కువగా భావిస్తూ ఉంటారు. అలాగే దానికోసం వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి, అంటే అటువంటి వాళ్ళకి కష్టమైనా సరే, దాంట్లో వాళ్ళకి నష్టమైనా సరే అవతల వాళ్ళకి మంచి జరగాలని అని అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఆ పని అనేది చేస్తూ ఉంటారనమాట. వేరే వాళ్ళని ఎక్కువగా పాజిటివ్ చేయాలని, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా ఉండాలని, వాళ్ళకి మంచి జరగాలని అనుకుంటూ వారికి తగిన సహాయం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. చాలా సార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తూ ఉంటుంది. అలానే ఈ కుంభరాశి వారు మీకు ఎక్కువ శాతం వేరే వాళ్ళతో మీ మనసులో ఉన్న మాటని చెప్పుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎక్కువ శాతంగా వాళ్ళు ఓపెన్ అనేది అవ్వరు వాళ్ళ దగ్గర. వేరే వాళ్ళకి ఏ విషయం తెలియచేయరు కూడా. ప్రతి ఒక్క విషయాన్ని మీరు మీలోనే మీరు ఉంచుకుంటూ నేరుగా ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క విషయాన్ని మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ మీకు ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా శుద్ధమైన మనసుతో ఎటువంటి దుర ఆలోచన అనేది లేకుండా మీరే డైరెక్ట్ గా ఆ భగవంతుడికి మీ విషయాన్ని చెప్పుకునేవారు కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని వెంటనే అనుగ్రహం అనేది మీ మీద చూపించబోతున్నారు. అయితే ఇక రాబోయే మీకు ఈ టైంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ టైంలో మీరు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరే మీ చేతులారా మీ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. మీ చేతులారా అవకాశాలు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక దీనితో పాటు ఈ సమయంలో మీరు ఊహించినటువంటి శుభవార్తలైతే వినబోతున్నారని చెప్పాలి. మీరు ఎప్పుడు కూడా కని ఎరగని అన్ని మంచి గుడ్ న్యూస్‌లు అనేది రాబోతుంది మీకు. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడే చెడు కూడా ఉంటుంది కదా! కాబట్టి మీరు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది మీకు. అది ఏమిటి అంటే మీ శత్రువు అనేది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అలవాటు అయ్యే టైం అన్నమాట. అయితే వాళ్ళు ఏదో ఒక విధంగా మిమ్మల్ని నష్టపరచాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ రాబోయే సమయంలో ఏదైనా డెసిషన్ తీసుకునే ఏదైనా పని చేయాలనుకుంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, మొదలు పెట్టాలన్నా సరే వాళ్ళకి తెలియనివ్వకుండా వేరే వాళ్ళతో ఎక్కువగా దాన్ని డిస్కషన్ చేయనివ్వకుండా ఉంటేనే మంచిది. అలా కాకుండా మీ ప్లాన్ అనేవి ముందుగా మీరు బయట పెట్టేస్తే దాన్ని ఆపడానికి మీ శత్రువులు రెడీగా ఉన్నారు. కాబట్టి కంపల్సరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇక దానితో పాటు రాబోయే ఈ సమయంలో మీరు కానీ ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం దానికోసం చెక్కు పెట్టండి.
ఇప్పుడు మీరు కొత్తగా పెట్టవలసిన ఏదైనా పెట్టుబడి ఉంటే, చేయవలసిన బిజినెస్ ఏదైనా అనుకుంటే మాత్రం అది ఇప్పుడు మీకు కలిసి రాదని చెప్పాలి. కాబట్టి అటువంటి బిజినెస్ పెట్టి ఆలోచన ఉంటే దాన్ని ఇప్పుడు ఆపేస్తేనే మంచిది. తర్వాత చూసుకోండి. దానికి తోడు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎంత దగ్గర మిత్రులైనా సరే, బంధువులైనా సరే డబ్బు అనేది అప్పుగా అడిగితే మాత్రం అస్సలు ఇవ్వకండి. ఈ టైంలో మీరు మీ చేతులతో డబ్బులు ఇచ్చినా, మీకు ఏదైనా అవసరం పడి వేరే దగ్గర డబ్బులు తెచ్చుకున్నా అది మీకు అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ టైంలో మీరు లావాదేవీల్లో ఎక్కువగా పడకుండా ఉండడమే చాలా ఉత్తమమైన విషయం అని చెప్పాలి. ఇక దానితో పాటుగా కేవలం డబ్బు విషయంలోనే కాకుండా మీరు నోటి విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్త పడి ఉండాలి. మీ వాయిస్ ఏదైతే ఉందో అంటే ఎవరితో కూడా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం సైలెంట్‌గా ఉండాలి అని చెప్పాలి. ప్రశాంతంగా మాట్లాడాలి. ఎక్కువగా కోప్పడడం, ఆవేశపడుతూ ఉంటే ఇటువంటి పనులు కానీ మీరు కాస్త చేస్తే అది మీకు ఫ్యూచర్‌లో చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ అనేది జరగకుండా అది మీ ఫ్రెండ్స్ అయినా సర్కిల్‌లో కావచ్చు, రిలేటివ్స్‌లో కావచ్చు. ఆర్గ్యుమెంట్స్ అనేది చేయకూడదు. ప్రశాంతంగా ఏ విషయాన్నైనా సరే నిదానంగా మాట్లాడుకొని, చెప్పుకొని ఆ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే విధంగా చేసుకోండి. ఈ టైం అనేది అంత అనుకూలంగా లేదు అని చెప్పాలి. ఇక దానికి తోడు మీకు రాబోయే అతి పెద్ద శుభవార్తలు ఇంటే మీరే ఎగిరి గంతేస్తారండి. అది ఏంటి అంటే ఇప్పుడు దాకా మీరు అనుకున్న ఆ పనులన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నారు. కానీ ఆ పనులు అవ్వలేదు. అనుకుంటే అటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు మీకు జరిగి తీరుతాయి. అంటే మీరు ఏదైనా కొనాలి అనుకున్నా గానీ, లేదంటే ఎప్పటినుంచో మీరు ఏదైనా కేస్ కానీ, ఇంకేదైనా విషయంలో కానీ మీరు పోరాడుతూ ఉన్నారు అంటే మాత్రం దానికి సంబంధించిన శుభవార్త మీకు చాలా పాజిటివ్‌గా వస్తుంది అని చెప్పాలి. ఇక దానికి తోడు మీకు ఇప్పుడు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా మీరు ప్రశాంతంగా, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. ఎక్కువ శాతం మీ మైండ్‌ని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ కులదైవం కావచ్చు, మీకు ఇష్టమైన దైవం కావచ్చు. వాటికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉంటుందో లేదా ఆ దేవుడి పేరును స్మరించుకుంటూ ఉండండి. రాబోయే మహాశివరాత్రిలోపు మీరు ఖచ్చితంగా మీకు వీలైతే ఖచ్చితంగా ప్రతి నిత్యం కూడా టెంపుల్‌కి వెళ్ళండి. లేదా కుదరని పక్షంలో కనీసం ఆ దేవుడి పేరున మీరు కంటిన్యూగా మీరు స్మరించుకుంటూ ఉండండి. దీనితో పాటు మీ హెల్త్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు కాస్త గమనించుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే నడుముకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, మీకు ఈ టైంలో కాస్త ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. భయపడిన అవసరమైతే లేదు. కానీ మీరు కాస్త ఎక్కువ శాతం వాటర్‌ని తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అంటే అన్నపూర్ణాదేవి అంటే భారతీదేవి. ఆమె ఎక్కడైతే ఉంటారో ఆ పరమేశ్వరుడు అక్కడే ఉంటాడు. ఒక్కసారి ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం మీకు కలుగుతుంది. చూడండి అన్నపూర్ణాదేవి ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఉత్తర దిశలో అనేది ఎక్కువ శాతం అన్నపూర్ణ దేవత ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నైట్ టైమ్ పడుకుండేటప్పుడు మీ ఉత్తర దిశలో మీ కిచెన్‌లో ఎక్కడైతే ఉత్తర దిశ అనేది ఉంటుందో రాత్రి పూట పడుకునేబోయే ముందు మీ కిచెన్ శుభ్రం చేసుకున్న తర్వాతే మీరు చక్కగా ఒక నెయ్యి దీపం పెట్టి ఆ దీపం అయితే మీరు కావాలి అనుకుంటే కానీ పైన నీళ్ళ పాత్ర పెట్టి దాని పైన ఒక మూత పెట్టి దాని పైన నేతితో దీపం వెలిగించండి. చాలిక. మీకంతా శుభమే జరుగుతుంది. అలా కాదు, కుదరదు అనుకునే వాళ్ళు గోధుమ పిండి ఉంటుంది కదా! దాన్ని మీరు ఒక బౌల్ వేసి దాని మధ్యలో మీరు దీపాన్ని పెట్టినా సరిపోతుంది. అలా కూడా కుదరని వాళ్ళు అమ్మని తలుచుకుంటూ, అన్నపూర్ణాదేవిని చక్కగా స్మరించుకుంటూ దండం పెట్టుకొని ఇక మీరు పడుకోండి. మరుసటి రోజు పొద్దున్నే ఎప్పుడైతే ఆ దీపం కొండెక్కి ఉంటుందో అప్పుడు మీరు ఆ నీళ్ళతో ఎవరైనా బయట జంతువులకి పోస్తే చాలా మంచిది. గోధుమ పిండితో చక్కగా రోటి చేసి ఇంటి ముందు ఆవు వస్తే లేదంటే కుక్కకి కానీ పెట్టండి. నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది మీకు ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుంభరాశి జాతకులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని కూడా ప్రతి నిత్యం కూడా స్మరించుకుంటూ ఉండండి. రాబోయే మహాశివరాత్రిలోపు ముఖ్యంగా మీరు పెద్ద గుడ్ న్యూస్‌నైతే వినబోతున్నారు. శుభవార్త విని మీరే ఆశ్చర్యపోతారండి.
ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం అనేది మీకు ఉంటుంది. కాబట్టి ప్రతి నిత్యం కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు సంతోషంగా మీరు అనుకున్న విషయాలన్నీ కూడా విజయవంతం అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.